అందరికీ హాయ్, వెల్కమ్ టు హ్యావ్ స్వీట్ లాగ్స్. ఈ రోజు అయితే మా పాప డైలీ రొటీన్ ఏంటో చూసేద్దామా. ప్రెసెంట్ మా పాపకి 11th మంత్ అయితే వచ్చాయి. మార్నింగ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైంకి అయితే లేస్తుంది. ఇన్ కేస్ ఎర్లీగా పడుకుంటే మార్నింగ్ ఎర్లీగా అరౌండ్ 7కి అయితే లేస్తుంది. ఆర్ ఒక్కొక్కసారి 8:30 కూడా అవుతుంది. ఈ రోజైతే నా వాయిస్ వినగానే లేచి కూర్చున్నది. గుడ్ మార్నింగ్. మార్నింగ్ లేవగానే కంపల్సరీ దాంతో టైం అయితే స్పెండ్ చేయాలి. సో అరౌండ్ 5 minutes దాంతో అయితే ఆడుకుంటాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ తినడానికి కిందకైతే తీసుకువెళ్ళిపోతున్నా. డాడీయా మార్నింగ్ కంపల్సరీ అరౌండ్ 4 నుంచి 6 ఆ టైం మధ్యలో ఎప్పుడైనా సరే మిల్క్ తాగడానికి అయితే లెగుస్తుంది. మ్యాక్సిమం బ్రేక్ఫాస్ట్లో అయితే కనుక ఇడ్లీ, దోశ, పెసరట్టు ఏదో ఒకటైతే తినిపిస్తాను. దానికి దోశ వేసేలోగా ఈలోగా బావ దగ్గర అయితే తింటుంది. యాక్చువల్గా మనం తినిపిస్తున్నప్పుడు అంత సైలెంట్గా అయితే కూర్చోదు, కానీ ఈరోజు ఎంతో బావ తినిపిస్తుంటే చాలా సైలెంట్గా కూర్చుని మరీ తింటుంది. దానికి కూడా దోశ అయితే వేసేసాను. ఇంకా దానికి తినిపిద్దామని చెప్పి కూర్చున్నాను. అసలు అక్కడ ఎంత ఇన్నోసెంట్గా కూర్చుందో ఇక్కడికి వచ్చాక అంత అల్లరైతే చేస్తుంది. ఈ మధ్యనే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనం పెడితే కనుక అది తినట్లేదు. మ్యాక్సిమం దాతే పిక్ చేసుకుని తినడానికి ఇష్టపడుతుంది. ఇంకా నేను దాని చేతికైతే ఇచ్చేస్తాను. చాలా మిస్ అయితే చేస్తారు, బట్ వాళ్ళు అలా తింటేనే చాలా మంచిది. ఫుడ్ మీద ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. యాక్చువల్గా అరౌండ్ 7 months ఉన్నప్పుడే దానికి బేబీ చైర్ అయితే అలవాటు చేశాను. అదే తీసుకుని తినేది, చాలా మిస్ అయితే చేసేది. కానీ ఒకరోజు సడన్గా ఏమైందంటే, బేబీ చైర్లో కూర్చోబెట్టి నేను అలా పక్కకి వెళ్ళాను అంతే. ఈలోగా అందులోంచి నుంచుని కింద పడిపోయింది. సో అప్పటి నుంచి బేబీ చైర్లో అయితే కనుక కూర్చోబెట్టాను. బ్రేక్ఫాస్ట్ తినిపించినప్పుడు చాలా టైం అయితే పట్టింది, బట్ అట్లీస్ట్ తింటుంది. ఎందుకంటే పాస్ట్ 1 week నుంచి దానికైతే హెల్త్ అస్సలు బాగాలేదు. ఎందుకంటే ఫస్ట్ టీత్ రావడం అయితే కనుక స్టార్ట్ అయిపోయినాయి. మోషన్స్ అండ్ ఫీవర్ అయితే ఉన్నది, అండ్ విపరీతంగా కోల్డ్ అయితే వచ్చింది. సో ఇంకా కోల్డ్ ఫీవర్ ఉండడం వల్ల అసలు ఫుడ్ అనేది సరిగ్గానే తినలేదు. సో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత బాత్ చేపిస్తాను యాక్చువల్గా కొంచెం సేపు ఆడుకున్న తర్వాత. బట్ ఈ రోజు అయితే కొంచెం ఎక్కువసేపు అయితే ఆడుకున్నది, ఎందుకంటే అరుగుదల కూడా కొంచెం తక్కువ ఉంటుంది కదా. సో బ్రేక్ఫాస్ట్ తిన్న వెంటనే బాత్ చేయించడం మంచిది కాదని చెప్పి అది మంచిగా ఆడుకుని ఇంకా నిద్రకు వస్తున్న టైంకి ఇంకా బాత్ అయితే చేపించేశాను. టైం వచ్చి అరౌండ్ 10:30, 11 అయితే అయిపోతుంది. సో ఇంకా పాలు ఇస్తే కనుక పడుకుంటుంది అని అనుకున్నాను. పాలు తాగింది కానీ అసలు పడుకోలేదు. అటు ఇటు ఆడింది, దొల్లింది, కానీ అసలు పడుకోలేదు. సరే ఇంక ఇలాగైతే అవ్వదు అని చెప్పి దాన్ని అక్కడ ఉంచి నేనైతే ఫుడ్ ప్రిపేర్ చేయడానికి అయితే వెళ్తున్నాను. ఈలోగా వెనకాలే వచ్చేసింది యాజ్ యూజువల్ గా. ఇంకా నా దగ్గర అయితే కొంచెం సేపు అయితే ఆడింది. ఈలోగా డైనింగ్ టేబుల్ దగ్గర అయితే కనుక నుంచోబెట్టాను. ఇంకా అక్కడ ఆడుకోవడం అయితే స్టార్ట్ చేసింది. సో అది ఎలాగో ఆడుకుంటుందని చెప్పి నేనైతే కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. హెల్త్ కొంచెం బాగాలేదని చెప్పి ఈజీగా డైజెస్ట్ అవుతుందని చెప్పి పప్పు అన్నం అయితే వండేసాను. ఇంకా అసలు పడుకోలేదు, చాలాసేపు అయితే ఆడుకున్నది. ఇంకా అరౌండ్ 12:30 ఆ టైంకి అయితే కనుక లంచ్ అయితే తినిపిస్తున్నాను. అస్సలు తినలేదండి లంచ్ అయితే. మొత్తం అసలు ఎన్ని నాటకాలు వేసిందో, కొత్త కొత్త వేషాలన్నీ వేసింది. సో అట్లీస్ట్ అది పిక్ చేసుకుని కొంచెం ఏదైనా తింటుందని చెప్పి దాని దగ్గర అయితే పెట్టాను, బట్ అస్సలు తినలేదు. ఆ రైస్తో ఆడుతుంది కానీ అసలు నోట్లో అయితే పెట్టుకోలేదు. యాక్చువల్గా మార్నింగ్ కంపల్సరీ 1 hour అయితే పడుకుంటుంది. అలాంటిది ఈరోజు అసలు పడుకోలేదు, ఫుల్గా ఆడేసింది. సో అందుకనే నిద్రకైతే వచ్చేసింది. ఇంకా అన్నం తినకుండా పడుకుని పోయింది. కానీ మధ్యలో చాలా ఇబ్బంది పడ్డది. ఆల్రెడీ ఫుల్ కోల్డ్ ఉన్నది కదా. సో ఇంకా నోస్ అయితే బ్లాక్ అయిపోయింది అన్నమాట. మధ్యలో ఇంకా నాజిల్ స్ప్రే అయితే కనుక చేసి మళ్ళీ పడుకోబెట్టాను. సో దానివల్ల అయితే అరౌండ్ ఒక 1.5 hour అయితే కనుక పడుకున్నది. ఇంకా అది లేచాక నేను బావ కూడా బుడదంతో కొంచెం టైం అయితే స్పెండ్ చేసాము. అరౌండ్ 3:34 ఆ టైంకి అయితే స్నాక్ అయితే తింటుంది. ఈరోజైతే స్టీమ్ చేసిన బ్రాకలీ అయితే పెట్టాను. అదే తీసుకున్నది, చాలాసేపు చూసి అప్పుడు నువ్వు తింటున్నప్పుడు కంపల్సరీ దాని పక్కనే ఉంటాను. మాక్సిమం ఒకేసారి పెట్టుకుంటే చోకే ఛాన్సెస్ చాలా ఎక్కువ కదా. అండ్ ఫస్ట్లో కొంచెం తింటుంది, దాని తర్వాత తిందు. సో మిగతాదంతా కూడా నేనైతే తినిపిస్తాను. బుడ్డది తింటుంటే ఈలోగా బావ అయితే వచ్చాడు. అసలు గట్టిగా అరిచి మరీ బావని పిలిచి కొత్తగా అది డ్యాన్స్ మూవ్స్ కూడా నేర్చుకున్నది. అవి చూపిస్తుంది అన్నమాట వాళ్ళ డాడీకి. ఇంకా స్నాక్స్ తినేసిన తర్వాత అరౌండ్ 5:30 ఆ టైంకి బయటకి అయితే తీసుకొచ్చాను. ఇన్ కేస్ మావయ్య ఉంటే మొక్కలకి మావయ్య నీళ్ళైతే వేసేస్తారు. ఈరోజు మావయ్య లేరు. సో అందుకే నేను బుడ్డది బావ కలిపి మొక్కలకైతే నీళ్ళైతే వేసేస్తున్నాము. నెక్స్ట్ టైం ఉంటే బుడ్డదాన్ని తీసుకుని కమ్యూనిటీలో వాకింగ్కి అయితే వెళ్తాను. అసలు ఎంత ఎంజాయ్ చేస్తుందంటే వాకింగ్లో బర్డ్స్ కట్ వస్తూ ఉంటాయి కాబట్టి వాటిని చూస్తూ ఉంటుంది. నెక్స్ట్ డిన్నర్ కూడా మ్యాక్సిమం ఎర్లీగానే పెట్టడానికి ట్రై చేస్తాను. అరౌండ్ 6:30 ఆ టైంకి అయితే పెడతాను. మార్నింగ్ ఎక్కువసేపు పడుకోలేదు కదా. సో అందుకనే 8:30 కల్లా పడుకుని పోయింది. అమ్మాయి పడుకుందా అనుకున్నాం. ఈలోగా అరౌండ్ 9:30 ఆ టైంకి లేచి కూర్చున్నది.
సో మళ్ళీ యాక్టివ్ అయిపోయింది. ఇంకెలాగో పడుకోలేదు అని చెప్పి ఇంక థియేటర్కి అయితే తీసుకెళ్ళాము. సో కొంచెం సేపు అయితే ఆడుకొని పాలు తాగి పడుకున్నది. సో ఇదైతే మా పాప 11th మంత్ రొటీన్. ఇక్కడితో ఈ లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. సరే మరి ఇంకొక వీడియోలో కలుద్దామా? ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ టు హేమ స్వీట్ వ్లాగ్స్. బై బాయ్.